ఈ రోజు అనగా ఆదివారం సామర్లకోట జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ వారు ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపు విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వి కొండలరావు మాట్లాడుతూ, ఈ నెల జరుగు మెడికల్ క్యాంపుకు విన్నీ విక్టర్ జ్ఞాపకార్థంగా అబ్గులు మరియు అరుణ్ మెడికల్ క్యాంపుకు కావలసిన మెటీరియల్లను స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సామర్లకోటకు చెందిన గోలి శ్యామలని సన్మానించడం జరిగింది. ఈమె వైజాగ్ నుండి కాకినాడ వరకు సముద్రం మీద ఒక మహిళగా సాహసం చేసి స్విమ్మింగ్ చేసుకుంటూ రావడం, మన ఆసియా ఖండంలోనే తొలి మహిళగా గుర్తింపు పొందడం గమనార్హం. అది మన రాష్ట్రంలో మన సామర్లకోట పట్నం వాస్తవ్యురాలు కావడం మనం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. వారు స్విమ్మింగ్ చేస్తుండగా చాలా ఒడిదుడుకులను ఎదుర్కోవడం జరిగిందని అన్నారు. అలాగే గోలి శ్యామల మాట్లాడుతూ, నేను పుట్టి పెరిగింది ఇక్కడే, మా నాన్నగారు పుట్టి పెరిగింది ఇక్కడే, మా నాన్నగారు కూడా ఎన్నో అవార్డులు అందుకోవడం జరిగింది అన్నారు. అలాగే నేను కూడా వారు అడుగుజాడల్లోనే నడవడం, ఇలాంటి సన్మానాలు పొందడం నేను ఎంతో గర్వపడుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సైపుల్లా, ఉపాధ్యక్షులు కెనడీ, జాయింట్ సెక్రటరీ నక్క శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు సత్యానందం, డాక్టర్ శ్రీధర్, వాకర్స్ సభ్యులు మణిరాజు, నాయుడు మాస్టర్, కృష్ణ, బుల్లిరాజు అధిక సంఖ్యలో వాకర్స్ పాల్గొన్నారు. ఇటువంటి ఆణిముత్యాలు ఎక్కడో నూటుకో కూటుకో ఒకటి ఉంటాయి. మరి అటువంటి ఆణిముత్యమైనటువంటి శ్యామల గారిని వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మెంబర్స్ అందరూ కూడా కావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మాయిని సన్మానం మరి పూలమాలతో సత్కరిస్తున్నారు. అలాగే పుష్పాలతో కూడా సత్కరిస్తున్నారు. మన సైఫుల్లా గారు అండ్ వాళ్ళ వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా. మరి అమ్మాయికి మనం ఎంత చేసినా తక్కువే. ఇది ఒక ఆనందం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనడం మనం భాగ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మరి అమ్మాయి ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఎటు ఉంటాయి. ఆయురారోగ్యాలకి ఆ భగవంతుడు ఇంకా ఈత పోటీల్లో మన మన భారతదేశం తరఫున కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మాయికి మన అందరి తరఫున ఈరోజు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదట ఆదివారం మెడికల్ క్యాంపు నిర్వహించడం పడుతుంది. అలాగే కూడా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదట ఆదివారం మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈ మెడికల్ క్యాంపు ఈ ఆదివారం మరి విక్టర్ గారు మరి స్పాన్సర్ చేయడం జరిగింది. విన్నీ విక్టర్ గారు జ్ఞాపకార్థంగా గారు మెడికల్ క్యాంప్ ఈ రోజు కావాల్సిన మెటీరియల్ నాకు స్పాన్సర్ చేసింది. కావున వారికి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి ఆదివారం మెడికల్ క్యాంపు విజయవంతంగా నిర్వహించబడుతుంది. ఈ ఆదివారం మొదటి ఆదివారం మరి ఈ మెడికల్ కావాల్సిన మెటీరియల్ విన్నీ విక్టర్ గారి జ్ఞాపకార్థం తలారి అప్పులు తలారి కరుణ వారు స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈరోజు మరి ముఖ్యంగా మరి ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి వైజాగ్ నుంచి మన కాకినాడకి మరి సాహసం చేసి మహిళగా మరి స్విమ్మింగ్ చేసి ఆసియా ఖండంలోనే మరి ఫస్ట్ మహిళగా మరి పేరు తెచ్చుకోవడం జరిగింది. మన ఆసియా ఖండంలో మహిళ మన రాష్ట్రంలో మన సామర్లకోట పట్టణంలో
మన మహిళ మరి ఈరోజు స్విమ్మింగ్ చేసి మరి ఆసియా ఖండంలోనే మంచి మొదటి స్థానంగా సంపాదించండి అనే మన పట్టణం ఎంతో గర్వించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మరి అక్కడ చాలా ఆవిడతో మేము పంచుకున్నాం, కొన్ని విశేషాలు పంచుకున్నాం. ఆవిడ చెప్పింది మాకు మరి వైజాగ్ నుంచి ఇక్కడికి స్విమ్మింగ్ చేస్తూ వచ్చినప్పుడు చాలా మధ్యలో అనేక ఇబ్బందులు ఒడిదుడుకులు కూడా ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ ఆవిడ ఏదైతే అనుకుందో అది సాధించి మరి ఆయన తొలి మహిళగా మనకి భారతదేశానికి మనకి ఎంతో గౌరవం తీసుకొచ్చింది. ఆకర్షణ కమిటీకి, అలాగే సభ్యులకు, అలాగే బాస్కెట్ సభ్యులకు అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఏం లేదండి. వాకర్స్ అండ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అందరికీ బాస్కెట్ అందరూ కూడా అభినందనలు. ముఖ్యంగా మరి గోలి శ్యామలా గారు మరి సామర్లకోట పట్టణానికి చెందిన వ్యక్తి కాబట్టి మనం చాలా గర్వించవలసిన విషయం. ఎందుకంటే ఒక మహిళగా సముద్ర తీరంలో మన విశాఖపట్నం నుంచి సామర్లకోట వరకు కాకినాడ వరకు మరి వేదన అంటే మామూలు విషయం కాదు. ఇటువంటి ఎన్నో ఉన్నత స్థాయిగా అందుకోవాలని చెప్పేసి అని ఈవిడ మేము సామర్లకోట పట్టణానికి చెందింది కాబట్టి ఎంతో మేము గర్విస్తున్నాం. మా వాకర్స్ అసోసియేషన్ నుంచి అభినందనలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, మా వారు పుట్టి పెరిగింది కూడా ఇక్కడే. అంతేకాదు మా నాన్నగారు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు, ఎన్నో రికార్డులు కూడా సాధించారు. ఆయన అడుగుజాడల్లోనే నాకు కూడా ఇలా సన్మానాలు నేను పుట్టిన ప్లేస్లో జరగడం అనేది నాకు నిజంగానే ఒక వండర్ఫుల్ మూమెంట్. ఈ టైంలో ఈ రోజు నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. విశాఖపట్నంలో కాకినాడ స్విమ్మింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే స్విమ్మింగ్ మీద అవేర్నెస్ మన ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయాలని. స్విమ్మింగ్ రాక చాలా మంది సరదాగా వాటర్లోకి వెళ్ళి మునిగిపోవటము, చనిపోవడం జరుగుతుంది. అలాంటి చావులు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో ఉండొద్దు అని నా మెయిన్ ఉద్దేశము. దానివల్ల మరొకటి శ్యామలా గారు మన దగ్గర ఉన్నారు కాబట్టి మనకి ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది కాబట్టి త్వరలో మరి శ్యామలా గారు ముందుకు వచ్చినట్లయితే మేము వాక వెనకాల ఉండి ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఏర్పడుకుంటే మరి శ్యామలా గారి స్ఫూర్తితో పిల్లలకి వేస్తే 2-3 సంవత్సరాలైనా సరే మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ ఈ ప్రభుత్వం కానీ ఏదైనా ఉండి ముందే చిన్న మినీ స్విమ్మింగ్ పూల్ పెడితే ఎంతో మంది క్రీడాకారులు కూడా స్విమ్మింగ్ తయారు చేయగలుగుతామని మేము ఒక ఆశపడుతున్నాం.